స్వచ్ఛాంధ్ర నిధుల సంగతి తేల్చండి. ఎవరి ఆదేశాలతో ఎలా మళ్లించారు? స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యకలాపాలు, లావాదేవీలపై సమీక్ష, అధికారులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం. 2020-21లో ఖాతాలో 2092 కోట్లు, చివరకు మిగిలింది 7 కోట్లు. స్వచ్ఛాంధ్ర నిధుల సంగతి తేల్చండి. ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఎవరి ఆదేశాలతోని ఆ నిధులను డ్రా చేశారు? 2020-21లో 2092 కోట్లు ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 7 కోట్లే ఉన్నాయట. వాటిని ఎట్లా ఖర్చు పెట్టారు? ఎక్కడ పెట్టారు? ఎవరు ఆదేశాలు జారీ చేశారు? ఏమి అనుమతులు ఉన్నాయి అనే విషయాల్ని గ్రామీణ ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆయన అడిగిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు. ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి సీరియస్గా సమీక్షలు చేస్తుంటూ ఆయన సంబంధించిన మంత్రిత్వ శాఖలపైన, అదేవిధంగా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా దిశానిర్దేశాలు చేస్తుండూ, వాళ్ళ పార్టీ మంత్రులకు కూడా చాలా స్పష్టంగా చెప్తుండూ, మనకి ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలు మనని నమ్మి గెలిపించారు, ప్రజలకి ఏ కాన్స్టిట్యున్సీ వైజ్ ఎమ్మెల్యేలు కూడా ప్రజా దర్బార్లు పెట్టాలి, ప్రజా వాణ్లు పెట్టి వాళ్ళ యొక్క సమస్యలని ఎక్కడికక్కడ ప్రజల్లో కలిసిపోవాలని చెప్తుండూ, దాంట్లో భాగంగా నిన్న ప్రభుత్వానికి సంబంధించి రివ్యూ చేసిండు స్వచ్ఛాంధ్ర నిధులు ఎటు పోయినాయి అని. ఇది ఒక వార్త ఇచ్చింది. పవన్ కళ్యాణ్కి సంబంధించి మనం ఒక పరిశీలన చేస్తే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండు చంద్రబాబు నాయుడు గారు, ఆయన తర్వాత నెంబర్ 2 పొజిషన్ పవన్ కళ్యాణ్ అనే విధంగా కూడా బయట చెప్తుంటూ దానికి సంబంధించిన ఆ ఇంటర్ప్రిటేషన్ చేస్తాడు. ఎక్కడ కూడా ఆయనకు గౌరవాన్ని తగ్గించొద్దు, ఆయన స్థాయికి తగ్గట్టే ఒకళ్ళే ఉప ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ఇచ్చిండు. కానీ విచిత్రం ఏంటంటే, ఏదైతే తెలుగుదేశం పార్టీ మీడియాని తెలుగుదేశం పార్టీ మీడియాగా ముద్రపడ్డా, ఇటు ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, TV5 కానీ, ఇట్లాంటి ఏదైతే ఛానళ్ళు కానీ, పత్రికలలో ఏబిఎన్ ఛానల్ కానీ, ఎక్కడా కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్కి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు కానీ, వాళ్ళ పేపర్స్లో ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు కానీ పీట్లే. చాలా తక్కువ స్థాయి ఇస్తూ, అటు లోకేష్ని కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ బ్యానర్ ఐటమ్స్ వేస్తూ, అటు ఆంధ్రజ్యోతి, ఈనాడు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప పవన్ కళ్యాణ్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి అనే ఒక అనుమానం, అంటే పేపర్లు, టీవీల వార్తలు, వాళ్ళ హెడ్డింగ్ చూస్తే అర్థమవుతుంది. ఇంత అద్భుతమైన ఈ స్వచ్ఛాంధ్ర నిధులపైన ఆయన రివ్యూ చేసిండు ఉప ముఖ్యమంత్రి హోదాలో. దీనికి సంబంధించిన బ్యానర్ ఐటమ్ లేదు ఇవాళ, అటు ఈనాడులో కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ. విచిత్రం అనమాట. ఏంటంటే వాళ్ళ ప్రయారిటీస్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే. మరి అది కులపరంగానా లేదా ఏంది అనేది పార్టీ పరంగానే తెలియదు, కానీ మొత్తానికైతే అది కొంత కులపరంగా కూడా ఉందని బయట చర్చ. అంటే చౌదరి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఇట్లా చిన్న మాట మాట్లాడితే దాన్ని బ్యానర్ ఐటమ్గా చేసే నైజము ఆంధ్రజ్యోతి పత్రికకి మొదటి నుంచి ఉంది, ఈనాడు పత్రిక కూడా అదే పరిస్థితి. అదే ఇక్కడికి వచ్చేతలక అంటే ప్రజల గురించి అద్భుతమైన మాటలు మాట్లాడి, ప్రజల గురించి ఆలోచించి, ప్రజల గురించి సమీక్షలు చేసి, ప్రజల గురించి కొత్త ఒరవడిని క్రియేట్ చేస్తున్న, ఒక మార్పుకి నాంది పలుకుతున్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటే కూడా కనీసం ఆయన గురించి మాట్లాడే పరిస్థితి లేదు, ఆయన గురించి రాసే పరిస్థితి లేదు. ఎక్కడో లోపల 10 పేజీలను, అంటే ఒక సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చిన ప్రిఫరెన్స్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు అనేది బయట చర్చ మనకు అర్థమవుతుంది కూడా. ఇంకోటి